తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. జనవరి 10 నుండి 19 వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాలకు అశేషంగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెంకయ్య చౌదరి చెప్పారు. భక్తుల రద్దీ కారణంగా అదనపు పార్కింగ్ స్థలాలను అదనపు ఈవో వెంకయ్య చౌదరి, భద్రతా అధికారి శ్రీధర్లు పరిశీలించారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు అదనపు ఈవో దిశానిర్దేశం చేశారు. ముందే వచ్చేసారు 19 దాకా ఏ రకంగా మనం వచ్చే క్రౌడ్ని, విఐపి మూమెంట్ని, అలానే డ్రాపింగ్ పాయింట్స్ని, పికప్ పాయింట్స్ని ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలా ప్లాన్ చేయాలి, కంజెషన్ లేకుండా రోడ్డు మీద, అలానే భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అడ్మినిస్ట్రేటివ్గా ఏ రకంగా డెసిషన్స్ తీసుకోవాలి, ఎలా వర్కౌట్ చేయాలి, ట్రాఫిక్ స్ట్రాటజీ కానీ వీటి మీద పూర్తి స్థాయిలో ఫీల్డ్ విజిట్ చేసి అందరం కూడా ఉన్న ట్రాఫిక్ వైపు నుంచి ఏమేమి ఉన్నాయో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు, విజిలెన్స్ వైపు నుంచి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. అదేవిధంగా టీటీడీ సిబ్బంది ఏ రకంగా వెరిఫికేషన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటాయి వాటిని ఎలా రిజాల్వ్ చేయాలి అనేది కూడా అందరం కూడా కలిసి ఫీల్డ్ విజిట్లో చర్చించి రిజాల్వ్ చేయడం జరిగింది. ఈసారి చాలా పకడ్బందీగా, చాలా ఇంటెన్సివ్గా కటింగ్ ఎడ్జ్ లెవెల్కి వెళ్ళి ప్లాన్ చేసాము. దానివల్ల ఎక్కడా కూడా ఒక ఏరియాలో కంజెషన్ ఉండే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు. అలానే పికప్ కానీ డ్రాపింగ్ కానీ వేరు టైమ్స్లో పర్ఫెక్ట్గా కూడా ప్లాన్ చేయటం జరిగింది. దీనివల్ల ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నాము. సో ఈ ప్లాన్ని మెటిక్యులస్గా ప్లాన్ చేసిన దాన్ని చాలా సీమ్లెస్గా ఎగ్జిక్యూట్ చేయటం జరుగుతుంది. అందుకు అనుగుణంగా సిబ్బందిని కూడా డిప్యూట్ చేయటం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ, ప్రాసెస్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఉన్నా కానీ ఈ రాబోయే 5-6 రోజుల్లో కూడా రిజాల్వ్ చేస్తాం. సో అన్నీ కూడా ఈసారి టికెట్ మీద, అంటే మీ అందరికి తెలుసు ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ పిలిగ్రిమ్స్ విఐపీలకి ఒక్కొక్క రకమైన కలర్ తోటి టికెట్ ప్రింట్ చేయడం జరుగుతుంది. ఆ టికెట్ మీద పూర్తి స్థాయిలో అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. జనవరి 10 నుంచి జనవరి 19 దాకా ఏ రకంగా మనం వచ్చే క్రౌడ్ని, విఐపి మూమెంట్ని, అలానే